వెల్కమ్ టు డిజిటల్ విద్య. డిజిటల్ విద్య అనేది పిల్లల్లో చదువు అంటే ఇంగ్లీషు, హిందీ విలువ తెలియాలి అని స్టార్ట్ చేసిందండి. కానీ ఇది చాలామంది ఉమెన్ ఎంపవర్మెంట్కి యూజ్ అవుతుందని అర్థమైంది. నేర్చుకొని నా దగ్గర ఇంగ్లీషు, హిందీ నేర్చుకుని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేయడం, లేకపోతే స్కూల్స్లో, కాలేజెస్లో రిసెప్షనిస్ట్గా, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఇలాగా చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక రాగి జావా అమ్మే ఆవిడ నా నెంబర్ తీసుకుందని ఒక వీడియో చేశాను, గుర్తుందా? జస్ట్ షీ పాస్డ్ 8th క్లాస్ ఏదో చెప్పారండి. ఆవిడ నాకు కాల్ చేశారు, మేడం ఆ రోజు నేను ఆటోలో కలిశాను ఒక 4-5 months బ్యాక్, రాగి జావా సేల్ చేస్తాను, నెంబర్ తీసుకున్నానని గుర్తు చేశారు. ఐ ఫెల్ సో హ్యాపీ ఫర్ దట్. ఒక నార్మల్ రాగి జావ చేసుకుంటూ ఆవిడ జీవనోపాధి సాగిస్తున్న ఆవిడ రియలైజ్ అయ్యి నేను నేర్చుకోవాలి అనుకున్నారు. నేనేదో అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ ఇంగ్లీష్ నేర్పిస్తానని కాదండి. ఒక హౌస్ వైఫ్ ఎలా మాట్లాడగలరు, బయటకు వెళ్ళి ఎలా మింగిల్ అవ్వగలరు, ఎంత ఫ్లూయెంట్గా అనేది నేను స్లో అండ్ స్టీడీగా నేర్పిస్తా. ఇప్పుడు స్లో అండ్ స్టీడీ విన్స్ ద రేస్ అనే కాన్సెప్ట్ నేను నమ్ముతాను. చాలా హ్యాపీ అనిపించింది. చాలామంది ఎంటెక్లు, బీటెక్లు, ఎంబీఏలు, ఎంసీఏలు, డిగ్రీలు చదివి వాళ్ళ సర్టిఫికెట్స్ని మూలన పెట్టి పిల్లల కోసం, హస్బెండ్ కోసం, ఫ్యామిలీ కోసం అలా ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీకి, పిల్లల్ని, భర్తని అందరినీ చూసుకుంటూనే మనం ఇంట్లోనే చాలా చేయొచ్చు, ఇంటి నుంచి చేయొచ్చు. ఎగ్జాక్ట్గా March 17th నుంచి నేను ఆలోచించాను లాస్ట్ ఇయర్, వాట్ టు డూ, ఏం చేయాలి, బయటకు వెళ్ళలేని సిచ్యుయేషను, ఎటు వెళ్ళాలన్నా లాంగ్ జర్నీ, సో ఏం చేయాలి అని ఆలోచిస్తే నాకు వచ్చిన ఆలోచన ఆన్లైన్ క్లాసెస్ ఆల్రెడీ మనకు కరోనా టైం నుంచి ఉన్నాయి కదా, కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఆన్లైన్ క్లాసెస్ పెట్టాను అప్పటి నుంచి. సో స్లోగా చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్ ఇయర్ ఓన్లీ సమ్మర్లో ఆ 3 monthsలో నాకు 1.2 ఇన్కమ్ వచ్చింది ఓన్లీ క్లాసెస్ మీద. చూడండి, అందరూ చాలా తక్కువగా అనుకుంటారు, ఇంట్లోనే ఉన్నారు కదా, ఏం చేస్తాం, బయటకు వెళ్తేనే జాబ్ అనుకుంటారు. కాదండి, ఇంట్లో నుంచి చాలా చేయొచ్చు. కానీ మనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ రావాలి అంటే ఇంగ్లీషో, హిందీయో తప్పకుండా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ కంపల్సరీ అండి, కంపల్సరీ నేర్చుకుంటే మనకి చాలా ఆన్లైన్ క్లాసెస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ యుడెమీ అని, బైజూస్, వేదాంతు, ఇలాంటివి వింటూ ఉంటాం కదా, అలాంటివి అనమాట. అలాంటివి అలాంటి వాటిల్లో జాబ్ చేయొచ్చు. పర్ అవర్కి ఇంత అని ఉంటుంది. స్ట్రెస్ ఉంటుంది, ఎక్కడైనా స్ట్రెస్ ఉంటుంది, ఇలాంటివి చేయొచ్చు. నేను వాటన్నిటిలోనూ చేసి వద్దు, మనకి చాలిది అని నేను ఇవన్నీ కూడా స్టార్ట్ పెట్టుకుని నా లైఫ్ని నా ఓన్గా, ఇది నేను డిజైన్ చేసుకున్న ప్లాట్ఫామ్స్ ఇవన్నీ. వాట్ ఎవర్, ఆన్లైన్ క్లాసెస్ అవ్వచ్చు, గవాదార్ అండ్ న్యాచురల్స్ అవ్వచ్చు, పర్ల్స్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, ఏదైనా. ఐఎమ్ బిజీ విత్ మై స్కెడ్యూల్ అనమాట. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. రాగి జావా ఆవిడ గురించి చెప్పడానికి వీడియో చేశాను అంతే. థ్యాంక్ యూ.